డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే ఈ స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక టీ పోయారు ఇదో సో. ఎండి గారు వస్తున్నారా? ఓ 5 నిమిషాలు నటించేస్తే ఈ నలిచెక్కర చేస్తాడు వీడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లో బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మరొక ప్రొడ్యూసర్ తగిలాడు. ఓహో. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తాడు. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? So watch your step, cause do what you're told. రేయ్, So watch your step, Future cause ఉంది. do what you're told. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? ఆ, పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ What? ఉంది. అదే ఓ టికెట్ కొంటే పర్టికల్ ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరు రండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ను పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నాను సార్. ఓకే. మీరు రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. లరా, నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 04023555333. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ ఫోన్. సారీ సార్. హలో. హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. థియేటర్లో కూడా ఒకడే కూర్చొని చూసుకోవాలి. నేనే చేసుకున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా, వీడు మన కష్టం. ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. అబ్బో. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. హిట్ అవుతున్నాయి సార్. ఎస్. ఒరే లెఫ్ట్ కు రా కెమెరా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఎందుకేంట్రా? చుత్తాకు ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మో సరే. ఏంటి డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపు చేయట్టున్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని. హాయ్,
వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవ్వా ఎదవన్నారు ఎదవని. ఒరే నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వరా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేక ముందు వస్తుండ మోకం వేసుకుని. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయ్. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పదం. సార్ చాలమ్మా. ఏంటి అర్పులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, ఫాలో మీ. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీకు చచ్చిపోతావమ్మా. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని పచ్చబద్ధం. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడిన అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి ఎస్ఐ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో. ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? అసలు నేను ఇవి చెయ్యలేదు కదరా. లేకపోతే ఏంటి సార్, ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ఉడేసుకొని ఈ మెడకి ఉడేసుకొని చేస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశారని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్ వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. 4 రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లల తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా. ఆ అప్పలకొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. రే ఆ సెల్ ఓపెన్ చేసి వాడిస్తాను, వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. రెడీ 1 2 3 గో. కమాన్ గర్ల్స్ కమాన్. కృష్ణవేణి కమాన్ కమాన్. yes కమాన్ కమాన్. కమాన్ కమాన్ కమాన్. yes కృష్ణవేణి కమాన్. హాయ్. ఏ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా. మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము చేస్తున్నాంగా. ఏంటి? కరాటే, జూడో, కుంఫు. వంశీ నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించవా? ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించాలి. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? నీకు కరాటే మాక అని నీలో కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పదా. దట్స్ రైట్. గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేలో అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా చూపించరా చూపించరా. గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ రా వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. రే వంశీ ఏంద్రా? ఓకే బాయ్, డౌన్ ద లెగ్. తెచ్చలేదు సార్. వై? దిగట్లేదు సార్. ఏమైందిరా?
గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా భూత్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసుని ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే, కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. సర్లేలే. అయ్యో బాబోయ్! లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ నే సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. థ్రిల్ కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఎందుకు 20 టికెట్లు కొన్నావు? 10 మనకి, 10 బ్లాక్ లో అమ్మడానికి. 30 రూపాయల టికెట్ 60 రూపాయలకి అమ్మామనుకో, మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది. మనం ఫ్రీగా సినిమా చూడొచ్చు. వాళ్ళే ఓకే మన్నా. Definitely. They'll be waiting for us here. We are going to see a lot of interesting guys today. Hey, they are well prepared here. Hey, Harry, I know what these guys are up to, Ra. Munna, this is wicked. Hey, these are not our seats, yeah? E 6 to 10. అటువైపు. అయితే అక్కడే కూర్చుందాం. లెట్స్ మూవ్. పర్వాలేదు, వద్దు, అక్కడే కూర్చుందాం. వాళ్ళు వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూర్చోండి. షీస్ తేజు. ఐఎమ్ జూజు. హాయ్, ఐఎమ్ సవత. ఐఎమ్ కుమార్. బాబ్. గ్యాలీ. అంకిత. కృష్ణ. పద్మ. जाने क्यों लोग प्यार करते हैं. Happiest day in my life. Thank you. जाने क्यों वो किसी पे मरते हैं. ఏట్రా, మా సీట్లో మీరు కోకున్నారా? మేమంతా కలిసి వచ్చాం. మీరు ఆ రోలో కూర్చుంటారా? ఏం లేదు, మా సీట్లోనే మా ముట్టడి కూకుంటాం. प्यार के घाट जो उतरते हैं, डूबते हैं न वो उभरते हैं. जाने क्यों, जाने దగ్గర ఈ ఇచ్చినానంతే ఇంగ్లీష్ అంతా కింద దగ్గర. ఎందుకు? బాత్రూమ్ రా, చెప్తాను. మాకు బాత్రూమ్ రావట్లేదు. మాకు వస్తుంది, వెనకాల రా. హరిణి విల్ బి బ్యాక్. మీరు చూస్తుండండి. నో నో, ఇది మా కాలేజ్ మ్యాటర్. ఐ కెన్ సాల్వ్ ఇట్. రేయ్, జర్కే ఒకరా. What's happening, yeah?
పోస్టులు చాలే పోరా. ఇంకా బ్యాలెన్స్ ఉందయ్యా. వెళ్ళి బ్యాంక్ లేసుకో. మిస్టర్ ఏంటిది? హీరోని కుద్దినవా కొట్టారంటే మొత్తం పగిలిపోద్ది. అసలు ఏం తప్పు చేసామని మమ్మల్ని ఇట్లా కొడుతున్నారన్నా? ఏంట్రా మా ఏరియా కుర్రాడు ఒంటరిగా దొరికాడు కదా అని 5 కలిసి బ్యాండ్ ఇచ్చేస్తారా? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? లెట్స్ గో అండ్ సీ. కమ్. కాలు పడుకుంటానా? పెడుతున్నానా అన్న? ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్, ఎవరు తెలియకుండా కొట్టేసానా? క్షమించన్నా. నొప్పి లేదు. రండి మేనేజర్ని పిలుద్దాం. ఆ రోజు ముట్టి చూపించినందుకు తగిన శిక్షరా. ఉన్నా వాళ్ళందరూ ఎవరు? ఆ రోజు నీ వెంట పడ్డాడే తరుణ్, వాడి గుండాలు. ఐఎమ్ వెరీ సారీ. సారీ మాత్రమేనా? లేకపోతే దెబ్బలు తిన్నందుకు ట్రీట్ కావాలా? డేట్ కావాలి. లొల్లాయి కేసులు కాపాడడం తప్పైంది. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మీకు పొగరు తగలేదురా? డబ్బులు తినేది నీకోసమే కదా అరణి. సెంటిమెంట్ తో కొట్టావురా. వాట్ గర్ల్స్, పాపే అనిపిస్తోంది. పోన్లే పోదాం. ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ సండే. ఓకే డాన్, బై బాయ్. ఒట్టి బాయ్ బాయ్ మాత్రమేనా? మరి ఇంజెక్షన్ చేసిన చోట కాస్త రుద్దెళ్ళొచ్చుగా. ఇంటికెళ్ళు, మీ అమ్మ రుద్దుతుంది. ప్లీజ్ కమ్ ఇన్. ఎస్ సార్. ఎస్ సార్. ఎవరు నువ్వు? నేను సుష్మా సిస్టర్ని. తనకి వాళ్ళ ఒంట్లో బాలేదు, నన్ను పంపించింది. ఓహో, డాక్టర్ ఫోన్ చేశారా? వచ్చి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్పాట్ మిస్ అవ్వకుండా చెప్పు. ఈ డిస్టెన్స్లో కూడా మిస్ అయితే నేను నా ఉద్యోగం చేయడం వేస్ట్ సార్. బాగానే చేసావయ్యా. హలో. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. గుడ్. బాడీని రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళు. సక్సెస్. అరే 16 దేశాలు, 16 వేషాలు, ఈ క్రిమినల్ సామ్రాజ్యానికే ఏకైక చక్రవర్తివి. నిన్ను పట్టుకుంటే 50 కోట్ల రివార్డ్. అరే జాన్ అబ్రహాం, you're a genius, I say. You're a great, great, great genius. I love you, I love you, I love you, I love you. నువ్వు కాదు జీనియస్, నేను. నీకు 16 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి నువ్వు ఎవరిలా కావాలంటే వాళ్ళలాగా అసలు తేడా తెలియకుండా
పర్ఫెక్ట్ గా తయారు చేశాను చూడు, నేను రా జీనియస్. అబ్సల్యూట్లీ రైట్ డాక్టర్. ఇక మీదట మీకు ఆ శ్రమ ఉండదు. ఇదే నా ఆఖరి స్కామ్. మ్యాటర్ ఫినిష్ అవగానే నన్ను అసలైన జాన్ అబ్రహం లా తయారు చేయండి. నేను నా డార్లింగ్ తో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఓకే? నువ్వు సెటిల్ అవ్వడం పక్క నుంచు, నా సంగతి ఏంటి? ఇప్పటిదాకా నేను చేసిన ప్లాస్టిక్ సర్జరీకి కనీసం ఒక డాక్టర్ కి ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వలేదు. నువ్వు మాత్రం 100 కోట్లు స్విస్ బ్యాంక్ లో దాచుకున్నావు. మర్యాదగా నువ్వు కొట్టేసిన దాంట్లో 50% నాకు సెటిల్ చేయి, లేకపోతే నీ నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ తో చేయించుకోవాల్సి వస్తుంది. అరే నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్. ఏంటి, నాకు సెటిల్మెంటా? నో, నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ చేత చేయించుకుందాం. వాట్? బ్లడీ జఫా. వాడి వాళ్ళు ఏ కలర్ సూట్ వేసుకున్నాడు? వెల్కమ్ 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 టు ది న్యూ క్యాషియర్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు మై బాయ్. కంగ్రాట్యులేషన్స్. పార్టీ పార్టీ. ఓకే ఓకే బాయ్ అందరికి. తీసుకోండి సార్. మిస్టర్ బాలాజీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్ఏ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. సిఫార్సులు ఫార్సులు లేకుండా కేవలం టాలెంట్ తో, హార్డ్ వర్క్ తో నువ్వు ఈ పదవిలోకి వచ్చావు. క్యాష్ కీపరు బ్యాంకు గుండె వంటి వాడు. అతి కష్టమైన అతి సున్నితమైన పని నువ్వు ఈ పదవిలో రాణించి ఒక్కానించి ఇంకా పెద్ద బ్యాంకుకి, ఇంకా 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 పెద్ద బ్యాంకులకి, ఇంకా 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 నువ్వు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే క్యాష్ కీపర్ అయిపోవాలని మేమంతా